హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వరమహాలక్ష్మి ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ 4 వింతలండి. అవునండి, 4 వింతలు. అసలు 4 వింతలు ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, స్టోరీ నేమే 4 వింతలు. ఎలా ఉంటుందో మరి నేను చెప్తాను, మీరు వినేయాలి. మరి అనగనగా అగర్తల రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఉండేవారు. అతనికి 4 కుమారులు. వారు ఎప్పుడూ కోటలోనే ఉండేవారు. ఎప్పుడు కూడా కోట దాటి బయటికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ బాల్యం అంతా అలాగే గడిచింది. యుక్త వయసుకు వచ్చినా సరే వారు కోట దాటి బయటికి వెళ్ళేవారు కాదు. లోపలే ఉండేవారు, లోపలే ఆడుకునేవారు, లోపలే అన్ని చేసేవారు. కానీ వారి తండ్రి గారైన రాజుగారికి చాలా బాధగా ఉండేది. ఎందుకంటే వారి కుమారులు బయటికి వెళ్ళడం లేదు, బయట ప్రపంచం ఏంటో తెలుసుకోవడం లేదు అంటూ బాధపడుతూ ఉండేవారు. ఎన్నిసార్లు వాళ్ళని వెళ్ళమని చెప్పినా సరే వారు బయటికి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. ఇలా జరుగుతున్న క్రమంలో రాజుగారు ఒకరోజు చాలా బాధపడుతూ దిగాలుగా ఉన్నారు. ఉంటే రాణిగారు వచ్చారు. రాణిగారు, ఎందుకు మహారాజా అంత దిగాలుగా ఉన్నారు అంటే, రాజుగారు, కుమారులు బయటికి వెళ్ళడం లేదు, వాళ్ళు బయట ఏ విషయాలు తెలుసుకోవడం లేదు, మంచి చెడ్డ తెలుసుకోవడం లేదు, రేపు పొద్దున్న ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారో తెలియడం లేదు, వాళ్ళని బయట విషయాలు తెలుసుకునేది ఎలా, వాళ్ళకి నేర్పించేది ఎలా, అందుకే నాకు అర్థం కావడం లేదు అంటూ రాజుగారు దిగాలుగా రాణిగారికి చెప్పారు. రాణిగారు వెంటనే, దీనికి మీరెందుకండి బాధపడతారు, మన ఇద్దరం వెళ్ళి వాళ్ళకి రాజ్య పర్యటన చేసి రమ్మని చెప్దాం, పదండి, రండి నాతో పాటు అంటూ రాణిగారు రాజుగారు వారి 4 కుమారుల దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళు వైకుంఠపాని ఆడుకుంటూ ఉన్నారు. వెంటనే వాళ్ళు లేచి నించొని, నమస్కారం అండి అమ్మగారు అంటే, సరే నాయన నమస్కారమే, కానీ మీరు ఎన్నాళ్ళని లోపలే ఆడుకుంటూ ఉంటారు, రాజ్యం బయట ఏం జరుగుతుందో మాకు కొంచెం చెప్తారా, ఏ వింతలు జరుగుతున్నాయో నాకు చెప్తారా, మీ 4 కూడా రాజ్య బయటన మారువేషంలో పర్యటించి 4 వింతలు మాకు చెప్పండి, మాకు లోపల ఉండి బయట విషయాలు ఏమీ తెలియడం లేదు అంటూ రాణిగారు చెప్పారు. రాజుగారు కూడా, అవునాయనలారా, బయట జరిగే 4 వింతలు మాకు చెప్పండి అంటూ చెప్పారు రాజుగారు రాణిగారు. 4 కుమారులు, సరే నాన్నగారు, మీరు చెప్పినట్టే మేము రాజ్య పర్యటన చేసి బయట ఏం జరుగుతుందో తెలుసుకొని వచ్చి మీకు 4 వింతలు మేము చెప్తాం అంటూ 4 కుమారులు చెప్పి బయలుదేరారు. 4 కుమారులు ప్రయాణించి వాళ్ళు ఒక అడవి మధ్యకి చేరుకున్నారు. అడవికి మధ్యకి చేరుకొని 4 వాళ్ళ అక్కడ నించొని, అన్నయ్య, నువ్వు ఈ దారి వెంట వెళ్ళు, నేను ఈ దారి వెంట వెళ్తాను, మీరు ఈ దారి వెంటారు, 4 దిక్కులకు వెళ్ళి 4 వింతలు తెలుసుకొని వద్దాం, సరేనా, నేను ఈ దారి వెంట వెళ్తాను, నువ్వు పడమటి దారి అంటే వెళ్ళు, నువ్వు దక్షిణం, నువ్వు ఉత్తరం, 4 దిక్కులకు వెళ్ళి నాన్నగారికి అమ్మగారికి 4 వింతలు జరిగినవి చెప్దాం అంటూ పెద్దవాడు బయలుదేరాడు. రెండోవాడు అన్నాడు, అన్నయ్య ఉత్తరం దిక్కుకి వెళ్ళాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో పాపం, అన్నయ్యకి తోడుగా ఎవరూ వెళ్ళలేదు, నేను ఉత్తరం దిక్కుకే వెళ్తాను అంటూ రెండోవాడు, పెద్దవాడు వెళ్ళిన దిక్కుకే రెండోవాడు కూడా వెళ్ళాడు. మూడోవాడు కూడా, ఇద్దరన్నీళ్ళు వెళ్ళారు, వాళ్ళకి తోడుగా నేను ఉండాలి కదా అంటూ మూడోవాడు కదా అదే దారి అంట పయనించసాగాడు. 4వ వాడి పేరు విక్రముడు, చాలా తెలివైనడు. 3 అన్నలు ఒకే దారంట వెళ్ళారు, వాళ్ళకి ముగ్గురికి ఏం జరుగుతుందో ఏటో, వాళ్ళకి ఏమి జరగకుండా నేను చూసుకోవాలి అంటూ విక్రముడు కూడా వారి వెంటే పయనించసాగాడు. అలా పయనించగా పెద్దవాడు పయనించి ఒక కొండ అంచున ఒక చిన్న గుడిసె చూశాడు. ఆ గుడిసెలో నుంచి వెలుతురు కనబడుతుంది. ఈ నైట్కి ఇక్కడ సేదతీరుదాం అంటూ పెద్దవాడు తను వచ్చిన గుర్రంతో అక్కడ గుర్రాన్ని కట్టి తను మాత్రం కొండపైకి నడుచుకొని ఆ గుడిసెలోకి చేరుకుంటాడు. చేరుకోగానే ఒక పెద్ద గండు పిల్లి కనబడి మీద పడుతుంది. మీద పడి గట్టిగా అరుస్తుంది. పెద్దవాడు భయపడతాడు. భయపడి అలా నించొని ఆ మరుక్షణమే డోరు కొట్టి చూడగా ఎదురుగుంటా ఒక అందమైన యువతి తలుపెత్తిస్తుంది. ఆవిడ చూడడానికి అందమైన కళ్ళు, తెల్లని చీర, మెడలో అందమైన జిల్లెడు పూల దండ వేసుకొని నించునుంది. ఆవిడని చూడగానే పెద్దవాడు మాయలో పడిపోతాడు, మోహిస్తాడు. మోహించి ఆవిడంటుంది, బయట గొండిపిల్లి ఉంది, జాగ్రత్త, త్వరగా లోపలికి రండి అంటూ లోపలికి పిలుస్తుంది. పెద్దవాడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి జరిగిందంతా మర్చిపోయి, నాకు ఆకలిస్తుంది అని అంటాడు. అనగానే ఆవిడ, నీకు గంజన్నం కావాలా, చేపల పులుసు కావాలా అని అడుగుతుంది. అంటే పెద్దవాడు వెంటనే, నాకు గింజనం ఎందుకు, చేపల పులుసు ఉండగా అనగానే, సరే అయితే నువ్వు చేపవైపో అంటూ తన మెడలో ఉన్న ఒక జిల్లెడు పువ్వుని తీసి పెద్దవాడి మీదకి విసురుతుంది. విసరగానే పెద్దవాడు చేపైపోతాడు. చేపైపోయి గిలగిలగల కొట్టుకుంటాడు. కొట్టుకోగానే ఆవిడ చేపని తీసి ఒక బుట్టలో వేస్తుంది. రెండోవాడు అదే దారంట పయనించి, అన్నయ్య గుర్రం ఇక్కడే ఉంది అంటే అన్నయ్య ఇక్కడే ఉండి ఉంటాడు, ఆ కొండ మీద ఇంటి మీదకి వెళ్ళాడేమో, సర్లే నేను కూడా అక్కడికే వెళ్దాం అంటూ తన గుర్రాన్ని అక్కడ కట్టేసి తను కూడా నడుచుకొని కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళగానే ఆ గొండుపిల్లి మళ్ళీ ఎదురుపడుతుంది. మియామంటూ రెండో వాడిని కూడా బెదరగొడుతుంది. బెదరగొట్టగానే తను భయపడిపోతాడు. భయపడిపోయి తర్వాత తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే మళ్ళీ ఒక అందమైన యువతి తలుపు తీస్తుంది. ఆవిడ చూడడానికి తెల్లని చీర, మెడలో జిల్లేల పూడు దండ, కళ్ళు నీలి కలర్లో పిల్లిలా ఉన్నాయి. చూడ్డానికి కొంచెం తేడాగా ఉన్నా సరే రెండోవాడు వచ్చిన విషయం మర్చిపోయి, నాకు ఆకలిస్తుందని అడుగుతాడు.
సరే, వండడానికి చేపలున్నాయి, కానీ తినడానికి పళ్ళెం ఉండాలి కదా. నీకు వెండి పళ్ళెంలో పెట్టమంటావా, అరిటాకులో పెట్టమంటావా అంటూ ఆవిడ అడుగుతుంది. అడగగానే వాడు వెండి పళ్ళెం ఉండగా ఇంకా ఇస్తరాకు ఎందుకు అనగానే, సరే అయితే నువ్వు వెండి పళ్ళెం అయిపో అంటూ తన మెడలో ఉన్న ఒక జిల్లెడు పువ్వుని తీసి తన మీదకి విసురుతుంది. విసరగానే వెంటనే తను వెండి పళ్ళెంగా మారిపోతాడు. మూడోవాడు కూడా ప్రయాణించి వాళ్ళిద్దరన్నీళ్ళు వెళ్ళిన ప్లేస్కే వెళ్తాడు. అక్కడ వారిద్దరన్నీళ్ళ గుర్రాలు చూసి, ఓహో అన్నయ్య ఇక్కడే ఆగినట్టున్నారు, అయితే నేను కూడా ఇక్కడ ఆగుదాం, ఈ నైట్కి ఇక్కడ సేదతీరి రేపునే బయలుదేరదాం అంటూ తన గుర్రాన్ని అక్కడే ఉన్న చెట్టుకి కట్టేసి తను కూడా కొండ మీదకి నడిచి వెళ్తూ ఉంటాడు. నడిచి వెళ్తూ ఉండగా గుడిసె దగ్గరికి చేరుకోగానే మళ్ళీ గండుపిల్లి భౌరుమని అరిచి తను భయపడుతుంది. భయపడి కాసేపు ఉండి తర్వాత మెల్లిగా డోర్ కొడతాడు. డోర్ కొట్టగానే ఒక అందమైన యువతి తలుపు తీస్తూ ఉంది. తలుపు తీయగానే తను చూడగానే ఒక మాయలో పడిపోయినట్టు తన అందానికి ముగ్ధుడైపోయి అసలు వచ్చిన విషయం మరిచిపోయి తననే చూస్తూ ఉంటాడు. ఆ యువతి వండడానికి చాప ఉంది, తినడానికి వెండి పళ్ళెం ఉంది, పడుకోవడానికి తుంగ చాప కావాలా పట్టుపరుపు కావాలా అని అడుగుతుంది. తను వెంటనే నాకు పట్టుపరుపే కావాలి అని అంటాడు. అనగానే తను సరే అయితే నువ్వు పట్టుపరుపుగా మార్పు అంటూ తన మెడలో ఉన్న ఒక జిల్లెడు పువ్వు తీసి విసురుతుంది. విసరగానే వెంటనే పరుపైపోతాడు. నాలుగోవాడైన విక్రముడు పయనించి అదే ప్లేస్కి వస్తాడు. వారి ముగ్గురు అన్నయ్యలు గుర్రాలు అక్కడే కట్టి ఉండడం చూసి, ఓహో అన్నయ్యలు ఇక్కడే ఆగి ఉంటారు, ఇక్కడే సేదతీరుతున్నారేమో, సరే వారి దగ్గరికి నేను కూడా వెళ్దాం అంటూ తన గుర్రాన్ని కూడా అక్కడే కట్టి తను కూడా కొండ మీదకి నడుచుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే వెంటనే గండుపిల్లి భయపెట్టింది విక్రముడిని. భయపెట్టగానే విక్రముడు ఇదేదో తేడాగా ఉందే, ఈ గండుపిల్లేటి ఇలా ఉంది ఎంతగా అంటూ విక్రముడు అనుకున్నాడు. అనుకుంటూ ఉండగా తలుపు తట్టాడు. తట్టగానే మా ముగ్గురాన్నీళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చారా అని అడగగా ఆ యువతి వెంటనే దారిని పోయే దానాయిల గురించి నాకేం తెలుసు అంటూ కసురుకొని లోపలికి వెళ్ళిపోతుంది. విక్రముడు ఈవిడి చాలా తేడాగా ఉంది, ఈ గండుపిల్లి ఆవిడ మాట తీరు ఏమీ బాగోలేదే అనుకుంటూ తన భుజం మీద ఉన్న తువ్వాలు ఒకటి తీసి ఆ గండుపిల్ల మీద వేసి గండుపిల్లిని పట్టుకుంటాడు. పట్టుకొని లోపలికి వస్తాడు. లోపలికి రాగానే వెండి పళ్ళెం మీద జిల్లెడు పువ్వు, బుట్టలో ఉన్న చేప ఎగిరెగిరి పడుతుంది. పట్టుపరుపు మీద జిల్లెడు పువ్వు చూసి ఏమిటి ఈ జిల్లెడు పువ్వులు వీటి మీద ఉన్నాయి అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. అనుకోగానే ఏమీ మాట్లాడకపోయేసరికి ఆ యువతి నీకు ఏమైనా కావాలా అని అడగగా, తినడానికి ఏమైనా కావాలా అని అడగగా, కావాలి అంటే ఏమి తింటావు అని అంటే, చేప తింటావా అని అడిగితే, నాకు చేపల పులుసు అవి వద్దు, నాకు అంబలి కావాలి అంటే, సరే అంబలి ఆకులో తింటావా లేక పళ్ళెంలో తింటావా అని అడగ్గా, నాకు పళ్ళాలు ఆకులు వద్దు, నా దోశలలో పొయ్యి అంటూ అన్నాడు. అనగా నా యువతికి ఎక్కడలేని కోపం వచ్చి కళ్ళెర చేసింది. కళ్ళెర చేయగానే గండుపిల్లి ఒక్కసారిగా అరిచింది. అరిచేసరికి ఆ యువతి కొంచెం భయపడింది. భయపడి కొంచెం వెనక్కి తిరిగింది. వెనక్కి తిరగగానే ఏటి ఈ పిల్లరిస్తే ఈవిడ భయపడుతుంది అనుకునే లోపే పిల్లి మాట్లాడడం మొదలెట్టింది. మాట్లాడి, ఓ మీరా, నువ్వు ఈ మాయలేడి వలలో నువ్వు పడలేదు కాబట్టిగా నువ్వు బతికిపోయావు. నేను ఈ మాయలేడి వలలో పడి నేను పిల్లిగా మారిపోయాను. నువ్వు ఈ మాయలేడి పని పట్టాలంటే ఆవిడ మెడలో ఉన్న జిల్లెడు పూల దండ తెంపే, అప్పుడే నువ్వు ఆ మావిడి మాయలో పడలేవు, ఆవిడ మాయ అంతా పటాపంచలైపోతుంది అంటూ పిల్లి చెప్పగానే వెంటనే విక్రముడు తక్షణమే తన మెడలో ఉన్న జిల్లెడు పూలు తెంపేశాడు. తెంపగానే ఈ గండు పిల్లి ఆ యువత మీద పడి తన్ని రక్కింది, కళ్ళు పీకేసింది. పీకగానే ఆవిడ అరుపులు కేకలు పెడుతూ అలా నడుచుకుంటూ కొండమే నుంచి నదిలో పడిపోయింది. నదిలో పడిపోవడంతో అప్పుడు విక్రముడు తన చేతిలో ఉన్న జిల్లెడు పువ్వులని ముక్కముక్కలు చేసేశాడు. ముక్కముక్కలు చేయడంతో వారు అన్నయ్యలు ఆ మాయ నుంచి విడిపించుకొని మనుషులుగా మారారు. మారడంతో విక్రముడు, ఓహో మీరు ఇలా మార్చిందా ఆ మాయలాడి అనుకుంటూ, ఆ పిల్లేది ఇక్కడే ఉండేది, ఆ పిల్లి చెప్పకపోయింటే ఆ మాయలాడి వలలో నేను కూడా పడిపోయి ఏదో వస్తువుగా మారిపోయి ఉండేదాన్ని, ఆ పిల్లికి మనం కృతజ్ఞతలు చెప్పాలి అంటూ, అంటే మనం రాబోతున్నప్పుడే తను మనకి హెచ్చరించింది, మనం గ్రహించలేకపోయాము అంటూ విక్రముడు అనగా, అవును తమ్ముడు అంటూ ఒకరినొకరు ఓదార్చుకొని నలుగురు భయనించి వారి రాజ్యానికి వెంటనే వచ్చేశారు. వారు రావడంతోనే ఆశ్చర్యానికి లోనైన రాజు రాణి, కుమారులారా అప్పుడే వచ్చేసారా, అప్పుడే రాజ్య పర్యటన పూర్తయిందా అంటూ రాణి అడగగా, అవును మాత, మేము తెలుసుకోవలసిన 4 వింతలు తెలుసుకున్నాం, అవి మీకు చెప్దామని వచ్చాము అంటూ నలుగురు కుమారులు అన్నారు. అయితే చెప్పండి అనేసి రాజుగారు అడగగా, పెద్దవాడు నేను చేపగా మారి మళ్ళీ మనిషిగా మారడం వింతని అనుభవించాను అన్నాడు. రెండోవాడు, అవును నేను ఒక వస్తువుగా మారి మళ్ళీ మనిషిగా మారడం నేను వింతను అనుభవించాను అని అన్నాడు. మూడోవాడు, నేను పొరుపుగా మారి మళ్ళీ మనిషిగా మారడం నేను అనుభవించాను.
అంటూ ముగ్గురు మూడు వింతలు చెప్పారు. చెప్పగా నాలుగో వాడు నువ్వే వింతని చూసావు విక్రమ అని అడగ్గా, విక్రమార్కుడు ఈ ముగ్గురు వస్తువులుగా మారి మళ్ళీ మనుషులుగా మారడం నేను చూశాను నాన్నగారు అంటూ ఈ నలుగురు జరిగిన 4 వింతలు చెప్పారు. చెప్పగా ఆనాటి నుంచి వారు ప్రతిరోజు బయటికి వెళ్ళి రాజ్యంలో జరుగుతున్న విశేషాలను తెలుసుకొని మళ్ళీ వస్తూ ఉండేవారు. అలా తెలుసుకోవడం వల్ల వారి లోకజ్ఞానం పెరిగి రాజ్య పరిపాలన సుపరిపాలనగా చేసి రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించారు.